నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। शुभानि वर्धन्तां वर्धतां शुभानि ओम शुभायां शुभे शोभने मुहूर्ते अद्य प्रवणः दीपरात्रे महानद्योर्मध्ये से भगवतालये भगवताचार्याणां अस्मिन् वर्तमाने शरणारन्दयोः एकादशी उत्तरद्वारस्य एकादशी आचार्यपुत्रेण अहङ्कारेष्ये यजमानस्य गोत्रोद्भवस्य संकल्पगोत्रोद्भवस्य सिद्धारेड्डिगारनामधेयस्य तुषारहनुमनाम्यः शुभमा सर्वमा प्रोदा पद्मा पुण्या पुण्यमा मेत्या पुदा ब्रह्मवक्त्रेण पुदा सौर्यस्य पुरुषाय भावं सत्याय नमः अच्युताय नमः महाबलाय भावं कृष्णाय भावं महादेवाय भावं संपदाय भावं सर्वोदयाय भावं गोपमार्गायामि रूपवस्वः रक्तविदर्वरेण स्याः जानस्याः समानाय स्वाहेति विश्वेन भावं कदली फलानि वेदयामि ओमेलम ना चाहिए बेटा ना सैड सार कनपड़ गोविंदो
ప్రతి ఒక్కరు కూడా నిదానంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువకులు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర పూర్తయినటువంటి సందర్భంగా పనిచేసినటువంటి వాలంటీర్లను కావచ్చు, ఆదరించినటువంటి ప్రజలను కావచ్చు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదే రకంగా ప్రజలకి అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలుపుతాను. ఈ యువగలం పాదయాత్ర అనేది ఇంటింతై ఒట్టడింతై అనే చందంగా పాపం మొదట్లో మాట్లాడలేడు, నడవలేడు, నడవనీయము, మాట్లాడనీయము అని అధికార పార్టీ భావించింది. మీరు మాట్లాడనీయకపోతే మైకు లాక్కుంటే, ఆయన ప్రచారం లాక్కుంటే
ఆయన నిలబడేటువంటి స్టూల్ లాక్కుంటే ప్రజల మధ్యనే ప్రజల గుర్తుపై మాట్లాడినటువంటి నారా లోకేష్ గారి నాయకత్వం అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా దగ్గరగా గమనిస్తూ ఉన్నారు. ఏమీ కాలేదనుకుని ప్రచారం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున నారా లోకేష్ గారికి భయపడేటువంటి పరిస్థితులు నెలకొన్నారు. యువగలం పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా జరిగినటువంటి మార్పులు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా సగర్వంగా తెలియజేస్తున్నాం, సవినయంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అధికార పార్టీ అడ్డగోలుగా మాట్లాడలేనటువంటి వ్యక్తి నాయకుడే కాదు, అసలు రాజకీయాలు పనికిరాడని భావించి ప్రచారం చేసినటువంటి సందర్భంగా తాను ఒక రూపాంతరం చెంది భావితరాలకు కూడా నాయకుడిగా చలామణయ్యేటువంటి పరిపక్వత సాధించినాడని చెప్పేసి ఈ రోజున అధికార పార్టీ భయపడుతోంది. అందులో భాగంగానే మొన్నటి రోజున యువగలం ముగింపు సభలు ఏదైతే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది అధికారులు ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలను కూడా ఏదో ఒక రంగా ఆయన ఇబ్బంది పెట్టాలా, నారా లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే 41 CRPC ఉల్లంఘించినాడని చెప్పేసి మళ్ళీ ఒక పిటిషన్ ఫైల్ చేసినటువంటి యువగలం పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి ముగింపు కార్యక్రమం వరకు కూడా అనేక రకాలుగా అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అంచెలంచెలుగా ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నము నిరంతరం చేస్తూనే వచ్చిందనేది ప్రజలందరూ గమనించారు. అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ గారి నాయకత్వాన్ని చూసి ఈ ప్రభుత్వము ఈ పార్టీ భయపడుతోందనేది సుస్పష్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఎన్ని రకాలుగా అణిచివేతకు గురి చేసి అంతకు రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, నారా లోకేష్ గారి నాయకత్వాన్ని ఆహ్వానించినాయి. నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నాయకుడుగా ఆలోచించేటువంటి పరిస్థితులకు కూడా పూర్తి స్థాయిలో ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికార పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలియజేస్తాను. మరి ఈ రోజున మీరు ఏదైతే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలనుకున్నారో ఆ కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోయినారు. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావచ్చు, అదే రకంగా నారా లోకేష్ గారి మీద కూడా అక్రమ కేసులు కావచ్చు, వీటన్నిటి ద్వారా యువగలం పాదయాత్రని అడ్డుకోవాలని చూస్తున్నారు. అని మీకు చేత కాలేదు. ఈ రోజున మళ్ళీ నారా లోకేష్ గారు ప్రజల్లోకి పార్టీ శ్రేణుల దగ్గరికి మళ్ళీ వస్తారు. అందులోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీని పూర్తి స్థాయిలో తుదముట్టించేంత వరకు కూడా ఆయన పోరాటం ఉంటుంది, తెలుగుదేశం పార్టీ పోరాటం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేటువంటి క్రమంలో తోడ్పాటు అందించడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ తరఫున ముందుకొస్తున్నారు. అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రంగా ఖచ్చితంగా నిలబెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి హెచ్చరిస్తున్నాం. అది యువగలం ముగింపు పాదయాత్ర అని చెప్పేసి ఒక కార్యక్రమం ముగింపు కార్యక్రమం అనుకుంటున్నారు, కానీ అది ముగింపు కాదు. ఆ ముగింపు కార్యక్రమం అనేది వైఎస్ఆర్సీపీ పతనానికి నాంది పలికినటువంటి కార్యక్రమం. అక్కడ ముగింపు యాత్ర మొదలు పెడుతూనే మంగళగిరిలో పార్టీ ఆఫీస్ పోసేది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆఫీసును కూడా క్లోజ్ చేసి ఫర్నిచర్గా తరలించినటువంటి పరిస్థితి, సర్దేసినటువంటి పరిస్థితి, సమాసమైనటువంటి పరిస్థితుల్లోకి మెట్టే ఉంది. అది మాకు సంబంధించింది కాదు, ఎవరైనా ఉండొచ్చు. మేమైతే సిట్టింగ్ ఎమ్మెల్యే రావాలని నరసింహస్వామి కూడా మొక్కొచ్చాను. ఆయనకే టికెట్ రావాలా, ఆయనతో ఎన్నికలు ఉండాలని చెప్పేసి ఇప్పుడు కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలా, ఈ నియోజకవర్గంలో పంటలు బాగుపడాలా, అందరూ కూడా ఆర్థికంగా బాగుండాలని కోరుకుంటూనే వచ్చే సార్వత్రిక ఎన్నికలు సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ రాసుకుని ఇచ్చే ఏదైతే ఉందో ఆ ఇచ్చే మేరకే భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పేసి కూడా బలంగా నమ్ముతాను నేను. మరి ఈ రోజున నారా లోకేష్ గారి ముగింపు యాత్ర ముగింపులు యువగలం పాదయాత్ర ముగింపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అంతిమ యాత్ర అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీరు చేసేటువంటి అప్రజాస్వామిక విధానాన్ని పూర్తి స్థాయిలో నారా లోకేష్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో యువతరం అంతా కూడా
మీకు వ్యతిరేకంగా పోరాడేటువంటి పరిస్థితులు కూడా యువగలం పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉత్పన్నమైన అనేది మనవర్ధం చేసేది కూడా అధికార పార్టీ వల్ల హెచ్చరిస్తారు. ఆ రూమ్లో హైలైట్ ఉంది, ఆ రూమ్లో తీసి Sukesh, I am studying 9th B section in Sadhana High School. Today is National Mathematics Day. My project name is Properties of Circles. This is a circle. A circle flows two dimensional figures in which a set of. I am studying 9th class B section in Sadhana High School. Today is National Mathematics Day. My project name is Properties of Circles. This is a circle. A circle is closed to dimensional figures in which for all the points the plane is equidistant for a given points are called circle. Examples of circle: bangles, wheels, coins, buttons, etc. This is the diameter. The diameter is the length of the line through the center that touches two points on the edge of the circle is called the diameter. This is the arc. In mathematics, an arc is a smooth curve joining to is called and two endpoints is called a north. This is the major segment. The portion or part of the circular region enclosed between a chart of the corresponding major arc is called a major segment of the circle. This is a minor segment. The segment of the intersected by intersegment. I am studying in 8th class in Sadhana High School. I am telling you about this board. These are all types of angles. These are all angles and these are all the equations. Take the one wire and put the first angle. Take the another wire and put the another equation. The bulb is not low. Why? The answer is not correct. Second one,
This is also not correct. This is also not correct. The bulb is glow. This is a correct answer. I'm studying in 7th class. I made a cube machine. This is the cube machine that we know about the cubes. A cube means we will multiply the number 3 times. If we, for example, if we take number 8, we will, if we will write 8 cube means is equals to 8 into 8 into 8. So like that. So here 10 cube means 10 into 10 into 10 is equals to 1000. Cube is equals to 9 into 9 into 9 is equals to 729. Hello, my name is J. Harikaustuba. I am from 7th class A section. Today I am telling about types of triangles. This is equilateral triangle. A triangle which has all sides are equal is called equilateral triangle. This is scalene triangle. A triangle which has with different sides is called scalene triangle. This is isosceles triangle. A triangle which has 2 sides are equal is called isosceles triangle. This is acute triangle. A triangle which has 90 degrees less than that is called acute triangle. This is obtuse triangle. A triangle which has greater than the 90 degrees is called obtuse triangle. This is right angle triangle. A triangle contains 90 degrees is called acute triangle. I am studying 7th class A. Happy Maths Day. This is pi circle. Pi is used for measuring the circle like moon, etc. This is into. We can do multiplication. This is plus. We can do addition. This is minus. We can do subtraction. Smaller term. We can show smaller number. Greater than we can show greater number. I am studying in class B section in Sadhana High School. I am telling about integers. On the right side 0 we have the positive integer. On the left side 0 we have the negative integer. This chart shows the class B section in Sadhana High School. This is a weight machine. 50 grams, 100 grams, 200 grams, 500 grams, 1000 grams. I am studying 2nd class B section in Sadhana High School. Today is Maths Day. Number, quotients, concentrations. Hundreds is equal to 1, 2, 3, 4, 5, 6 hundreds. Tens is equal to 1, 2, 3, 4, 5, 6, 7 tens. Ones is equal to 1, 2, 3, 4, 5. 5 ones. 10 is equal to first station. Addition is 50 together. Example 8 plus 2 10. 8 plus 2 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 8 plus 2 10. Thank you. My name is Charlie. I'm studying I am 1st class. Happy Maths Day. Ordinal number. 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10. Concept in geometry. First one, point is a denoted place under anything. Second one, line segment. They have two end points. They can be measured. Line have no end points. They cannot be measured. Ray have only one point. They cannot be measured. Parallelogram. They have 4 sides. They can. I am working a maths teacher in Sadhana school, and I have to tell about brief
briefly about the Srinivas Ramanujan, and he was the greatest Indian mathematician, and he born on December 22, 1887 in Tamil Nadu, and he wrote. He was the greatest Indian mathematician, and he was worked as Gumasta in Madras port, and he identified one of the person. His name was Ramaswamy, and who has promoted to Cambridge University, and there in Cambridge University, GH Professor Hardy, he hardly invite to our Srinivas Ramanujan, and after in 1914 he went to Cambridge University to evaluate some theorems. Nearly he had find out the nearly 3,900 theorems, and after due to the unhealthy, he will come back India in 1919 March month, and in the finally stage he has GH Professor Hardy come back to the India, and he came taxi number, that is a 1729. So it is a dull number said by the Professor Hardy, but our Srinivas Ramanujan told him, and it is the greatest. It is the greatest number because of it is the 2 times of the cubic of 2 times of the right in 2 times of the 2 base cubical number, and also it is the smallest number which is right in the form of cubical 2 times of the 2 base number. So it is a we are very happy to say about the Srinivas Ramanujan. Thank you. This. అయినా మన వాళ్ళు మాకేమో ఇవో ఇచ్చినామని టీఏడీ ఏదో 2017 నుంచి టీఏడీ ఇవ్వమంటే ఆ బడ్జెట్ తర్వాత ఆయిల్ ప్రమోషన్లు ఉన్నాయి, అది మళ్ళీ అదే పనిగా వాళ్ళ అదే జీవో ఇచ్చినారు. ఆ 3 జీవోలు కూడా 3 నెట్లే అయింది, కొత్తగా ఇచ్చినట్టు ఏం లేదు సార్. కానీ మాకు కనీస వేతనం ఇవ్వాలి. 12 రోజులు అయింది సార్. ఏం రాలేదు, ఇబ్బందినే చేస్తున్నాం. వాళ్ళు మా సమస్య పరిష్కారం ఏంటో చేస్తాం, ఇట్లనే పెట్టారు. ఈరోజు ప్రొటెస్ట్ ఎట్లా గెలుపుతానంటే మధ్యాహ్నం మామూలుగా బ్రేక్ తీసుకుంటున్నారు, కంటిన్యూ చేస్తారు. పన్నెండు రోజులు ఎట్లా చేస్తున్నారు? ప్రభుత్వం కోసం కష్టపడి రావాలని కష్టపడి అదే సార్, మీ ప్రభుత్వం మామూలుగా ప్రజలకు ఒకసారి 5 ఏళ్ళకోసారి ఎన్నికల్లో పోయేటప్పుడు నమ్మకంతోనే ఓటేస్తారు ఎవరైనా. రాజకీయ పార్టీగా కొన్ని చెప్పుకుంటాం, అమలు చేయనప్పుడు ప్రజాస్వామ్యంలో మీకు ఉండేటువంటి ప్రాథమిక హక్కు ప్రొటెక్ట్ చేయడం. కాకపోతే ఈ ప్రభుత్వం అయితే రాక్షస ప్రభుత్వం. గతంలో ప్రభుత్వాలు పనిచేసినందుకు మీ కోరికలు కొద్ది వరకు నెరవేర్చకపోయినది, కానీ ఇంత రాక్షసంగా ఆలోచన చేసిన ప్రభుత్వం నాకు తెలిసి పుట్టి తిరిగినాక ఎప్పుడు కూడా ప్రభుత్వం రావడం. ఎంతసేపు ఓటర్లని ప్రభావవంతం చేస్తాం, ఓటర్లను
మచ్చిక చేసుకుందామన్న ధోరణి తప్పితే రాష్ట్రం ఇది, మా తర్వాత కూడా ఇక్కడ మా బిడ్డలు కానీ వాళ్ళ బిడ్డలు కానీ మళ్ళీ బతుకుతారు, ఇక్కడ కొన్ని జీవన ప్రమాణాలు పాటించాలా సాధించాలనే తపన కానీ ఆలోచన కానీ లేనటువంటి ప్రభుత్వం, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం. మీరు ఆలోచన చేసేది కేవలం ఒక అంగన్వాడీ వర్కర్స్గా పెరిగినటువంటి ధరలని దృష్టిలో పెట్టుకొని కొన్ని డిమాండ్లు మీరు తీసుకొస్తే కూడా కరుణించని కనకరించని ప్రభుత్వం ఇది. కనీసం ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం. నూనె ధర పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, కానీ మీ జీతాలు మాత్రం పెంచరు. మీ డిఏడిఏ కూడా చూపించేటువంటి పరిస్థితులు. అంటే ఈ ప్రభుత్వానికి ఎన్నికలు మాత్రమే ఆలోచన ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఎన్నికలు తప్పితే ఏ ఆలోచన కూడా లేదు. ఇవన్నీ మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు కూడా భవిష్యత్తులో ఇప్పుడు పిల్లల్ని, చిన్న చిన్న పిల్లలు అందులో పేద ఇంటి పిల్లలు మీ దగ్గర వదిలిపెట్టిపోతారు తల్లిదండ్రులు. అంటే మీకు ఉన్నటువంటి మనసు కానీ మీకు ఉన్నటువంటి ప్రేమతత్వం కానీ ఇంకొకరికి ఉండదు. మీ ప్రొఫెషన్ రీత్యా వేరే ప్రొఫెషన్లో ఉండే వాళ్ళ ఆలోచన, వాళ్ళ వృత్తి ధర్మం వేరే ఉంటుంది. కానీ మీ వృత్తి ధర్మం ప్రకారమైన పసిబిడ్డల్ని మీరు చూసుకునేటువంటి వాళ్ళు, పసిబిడ్డల యోగక్షేమాలు చూసుకునేటువంటి వాళ్ళు, మరి మీ మీద కనీస కనికరమైన ప్రభుత్వాలకు ఉండాలా. కనికరం లేని ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు మీరు ఆలోచన చేసుకోండి. వచ్చే 2-3 నెలల్లోనే ఎలక్షన్స్ వస్తాయి, మార్చి ఏప్రిల్. అంతవరకు మీ హక్కుల కోసం మీరు పోరాడేటువంటి క్రమంలో మీరు చేస్తున్నటువంటి పోరాటం సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను. అంతేకాదు ఈ ప్రభుత్వం కూడా బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరిచి మీ హక్కుల కోసం మీరు చేస్తున్నటువంటి పోరాటాలను ఆలోచన చేసి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీకు సంఘీభావం కూడా తెలుపుతున్నాం ప్రతిపక్ష పార్టీగా. అంతేకాదు భవిష్యత్తులో కూడా ఏవైతే ఈరోజు మీరు పోరాటం చేస్తున్నారో వీధి మీద రోడ్డు మీదకి వచ్చేసి పసిబిడ్డల ఆళ్ళ పాలన చూడాల్సినటువంటి మీరు అవన్నీ కూడా కాకుండా మీ బిడ్డల ఆళ్ళ పాలన కూడా చూసుకోకుండా చెట్ల కింద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కళ్ళుని కూడా చూడలేనటువంటి ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు కనీసంగా ఏదైతే మీ డిమాండ్లు ఉన్నాయో, పెరిగినటువంటి జీవన ప్రమాణాలు పెరిగినాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీ డిమాండ్ సహేతుకమని మనస్ఫూర్తిగా ఒక సాటి మనిషిగా నేను అంగీకరిస్తున్నాను. ఈ ప్రభుత్వం కూడా ఆలోచన దిశగా పోవాలని చెప్పేసి అడుగులేయాలా. ఖచ్చితంగా మీరు అడుగుతున్నటువంటి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మా వంతుగా మీరు ఎప్పుడు ఏదైనా కూడా మా వంతుగా మీరు ఏదైనా అడిగితే మీ పోరాటంలో భాగస్వాములు కూడా మేము ఎప్పుడు సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీకు ఏ అవసరం వచ్చినా కూడా మాకు పిలుపునిస్తే మీతో పాటు మీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు సంఘీభావం తెలుస్తూ మీ యొక్క పోరాటాలు ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మీకు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నాము. ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కోరుకుంటాను నేను కూడా మీ తరఫున. మీరు ఏదన్నా కూడా మీకు ఏదన్నా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా మాకు చెప్పండి. మా వంతుగా మేము మీకు ఎప్పుడూ ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు, నమస్కారం.